ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలనే డిమాండ్తో సిపిఎస్ ఉద్యోగులు నేడు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వైసీపీ ప్రభుత్వ నిర్బంధ కాండతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒకరోజు ముందు నుంచే సిపిఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నోటీసులు, బెదిరింపులు, వేధింపులతో ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు చేసి అడుగడుగునా ఆటంకాలు కలిగించడంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని సిపిఎస్ ఉద్యోగులు తాత్కాలికంగా విరమించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తానని గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినా హామీని అమలు చేయలేదు. ఉద్యోగులు ఆందోళనలు చేయడంతో సిపిఎస్ స్థానంలో జీపీఎస్ అనే కొత్త విధానం తెచ్చి ఉద్యోగులపై బలవంతంగా రుద్దారు. దీంతో జీపీఎస్ వద్దంటూ సిపిఎస్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఇప్పటికే అనేకసార్లు నిరసనలు తెలిపారు. అయినా జగన్ సిపిఎస్ ఉద్యోగుల పట్ల కనికరించలేదు. 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నా ఇచ్చిన హామీని నెరవేర్చే ఊసే లేదు. దీంతో పాత పెన్షన్ విధానం చేయాలనే డిమాండ్తో ఏపీ సిపిఎస్ఈఏ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం పోలీసుల సాయంతో ఎక్కడికక్కడ నిర్బంధాలు, బెదిరింపులకు దిగింది. సిపిఎస్ ఉద్యోగ సంఘ నేతలను గృహ నిర్బంధం చేయించింది. చలో విజయవాడకు అనుమతి లేదని, వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చింది. పాఠశాలలు, కార్యాలయాల వద్దకు పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు నిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సిపిఎస్ ఉద్యోగులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేశారు. చలో విజయవాడకు తరలి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. సిపిఎస్ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను చర్చల పేరుతో పిలిచి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సంఘం ఇతర నేతలను పోలీసులు నీడలా వెంటాడుతున్నారు. ఇళ్ల చుట్టూ మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. వారు ఎక్కడికి వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని ఎక్కడ ఉంచారో, ఎక్కడికి తరలించారో తెలియడం లేదని సిపిఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేదంటున్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లడం లేదని రాసిచ్చిన పోలీసులు వారిని వదలడం లేదు. మేం వెళ్లం బాబోయ్ అన్నా సరే ఇబ్బంది పెడుతున్నారని సిపిఎస్ ఉద్యోగి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమను పోలీసులు నీడలా వెంటాడుతున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని వాపోతున్నారు. ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతుంటే ఇంత నిర్బంధకాండ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులు ఇవాళ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి కాంతిరాణా నిన్న ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. సిపిఎస్ నేతలు తలపెట్టే కార్యక్రమాలకు విజయవాడలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. నగరంలో ఇప్పటికే 144 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని తెలిపారు. వీటిని ఉల్లంఘించిన వారిపై పీడీపీపీ, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల్లో 1500 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామని, సీసీ, డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిఘా ఉంచామని వివరించారు. నేడు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్, సీఎం దాస్ తెలిపారు. సిపిఎస్ ఉద్యోగులెవరూ విజయవాడకు తరలిరావద్దని సూచించారు. ప్రభుత్వం నిరంకుశ విధానంతో పోలీసులను ఉపయోగించుకుని సిపిఎస్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నందువల్ల వారి భద్రత దృష్ట్యా చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని వివరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ మీకు తోచిన విధంగా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎస్ ఉద్యోగులు కనీసం తమ ఆవేదనను తెలపడానికి కూడా స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు తగిన విధంగా ప్రతిఫలం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.